తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. మాదక ద్రవ్యాల మహమ్మారిపై దేశ యువత అప్రమత్తంగా ఉండటం సహా డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్ కాసేపు మాత్రమే కిక్కిస్తాయన్న ఆయన, కానీ యువత కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని అగాధంలోకి నెట్టేస్తాయని ఆయన హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారిని పారదోలడమే లక్ష్యంగా నేటి నుంచి 100 వారాల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ సంకల్ప అభియాన్లో భాగంగా నషాముక్త్ యువ ప్రచారాన్ని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. జెన్ జెడ్ పేరుతో పెద్ద సంఖ్యలో యువత సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, అందుకు అన్ని రకాల వ్యసనాలకు దూరంగా ఉండటం అత్యవసరమని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. దేశ భవిష్యత్తు యువతే అన్న విషయం శత్రు దేశాలకు తెలుసునని, అందుకే వారి ఉగ్రవాద కుట్రల్లో భాగంగా డ్రగ్స్ సరఫరాను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాదక ద్రవ్యాల బారిన పడి కోలుకుంటున్న వారి పట్ల సమాజంలో ఉన్న వివక్షను మోదీ ప్రశ్నించారు. వారు పోరాట యోధులతో సమానమని, సమాజం వారిని ఆదరించాలని సూచించారు. డ్రగ్స్ కు బానిసలైన పిల్లల విషయాన్ని పరువు పోతుందనే భయంతో కుటుంబ సభ్యులు దాచవద్దని, వారితో మనసు విప్పి మాట్లాడి వ్యసనం నుంచి బయటపడేయడానికి నిపుణులు, వైద్యుల సాయం తీసుకోవాలని మోదీ కోరారు. సమాజ మద్దతు, యోగా, ధ్యానం ద్వారా వ్యసనాల నుంచి బయటపడవచ్చని వివరించారు. अगर ड्रग्स के एडिक्शन में फंस जाए तो केवल एक युवा नहीं हारता, एक सपना हार जाता है, एक सपने का बाल मृत्यु हो जाती है, एक परिवार हार जाता है, पूरा का पूरा परिवार टूट जाता है, समाज से भी नफरत का शिकार बन जाता है। नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक मां की मुस्कान छीन लेता है. అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే లక్ష్యంగా ఈ నషాముక్త్ యువ ప్రచారాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాని తెలిపారు. ఈ రోజు తీసుకున్న సంకల్పం రాబోయే 100 వారాల పాటు అదే స్ఫూర్తితో నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. డ్రగ్ ఫ్రీ ఇండియా దిశగా రాబోయే 100 ఆదివారాలు 100 బలమైన అడుగులు పడతాయని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం కళలు, సంస్కృతి, క్రీడలు, ధ్యానం, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. कुछ काम ऐसे होते हैं जो व्यक्तिगत रूप से कोई प्रयास करे तो कभी कभी निराश हो जाता है, थकान महसूस करता है, लंबी दूरी चलने में मन तैयार नहीं होता है। लेकिन जब सामूहिक अभियान बन जाता है, कंधे से कंधा मिलाकर करोड़ों लोग चल पड़ते हैं, उनको भी एक नई ऊर्जा मिल जाती है। सामूहिकता की एक ताकत होती है और आज उस ताकत को लेकर के ये अभियान हर युवा मन को छूने वाला है। थोड़ी देर पहले देश के लाखों युवाओं ने नशा मुक्ति की शपथ ली है. దేశవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ప్రధాని మోదీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో చెప్పేందుకు పెరిగిన అరెస్టులు, పట్టుబడిన వేల కోట్ల డ్రగ్స్ నిదర్శనమని వెల్లడించారు. యువత సానుకూల సామాజిక మార్పునకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలనే లక్ష్యంతో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభమైంది.